ముల్తాని మిట్టి ఇంకా ఓట్మీల్ సోప్ చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. మనకి బేస్ సోప్ ఒకటి ఉంటే సరిపోద్ది. మిగతావన్నీ ఇంట్లోనే అవైలబుల్గా ఉన్న ఇంగ్రీడియంట్స్. ఈ సోప్ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇది సోప్ బేస్ అనమాట. ఇది డే రూట్స్ బొటానికా సోప్ బేస్. ఇది ఆన్లైన్లో అమెజాన్ నుండి తెప్పించాను. ఈ లింక్ మీకు నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అండ్ నెక్స్ట్ 1 kg బాక్స్ అండి. ఇది ఎలా యూస్ చేయాలో పైన స్టెప్స్ ఇచ్చారు, దాన్ని ఫాలో అవి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని ఓపెన్ చేసి మనకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకోవాలి. తర్వాత ఇక్కడ నేను ఓట్స్తో సోప్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసుకొని వాటిని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇందులో ఇక్కడ నేను ముల్తాని మిట్టి యూజ్ చేస్తున్నాను, ఒక 2 టేబుల్ స్పూన్స్. తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల అలోవెరా జెల్ యూజ్ చేస్తున్నాను. మీరు అవసరం అనుకుంటే అలోవెరా జెల్ ప్లేస్లో హనీ కూడా యూజ్ చేయొచ్చు. ఇది వింటర్ సీజన్లో చాలా మంచిది సోప్. అండ్ నెక్స్ట్ ఇవి 3 ఇంగ్రీడియంట్స్ ఇలా వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాటర్ని హీట్ చేసుకోవాలి. ఇలా సోప్ని, ఈ బేస్ సోప్ని ఎలా మెల్ట్ చేయాలంటే బాయిలింగ్ ప్రాసెస్, డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో మెల్ట్ చేయాలి. డైరెక్ట్ స్టవ్ పైన పెట్టి హీట్ చేయకూడదు. ఇలా వాటర్ బాయిల్ అవుతున్న వాటర్లో మనము ఏదైతే బౌల్ తీసుకున్నామో సోప్ బేస్ మెల్ట్ చేయడానికి దాన్ని అందులో పెట్టి ఒక 5 minutes వరకు బాయిల్ అవ్వనివ్వాలి. అది ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇప్పుడు మనము రెడీ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ ఇంకా అలోవెరా జెల్, ముల్తాని మట్టి పౌడర్ని ఇందులో వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి. కలిపి మరి ఒక 5 minutes వరకు బాయిల్ అయ్యే వరకు స్టవ్ మీదే ఉంచాలి. సో ఇలా దీన్ని కలపాలి మొత్తం సోప్ బేస్లో మెల్ట్ అయ్యే కలిసే వరకు. కలిపి తర్వాత ఇక్కడ నేను ఫ్రాగ్రెన్స్ కోసము ఖాదీ న్యాచురల్ రోజ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఒక 0.5 mlని అండ్ 0.5 ml ఆఫ్ ఖాదీ న్యాచురల్ రోజ్ ఆయిల్ని యూజ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు ఏ ఎసెన్షియల్ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది వేసిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని దీన్ని సోప్ మౌల్డ్లోకి తీసుకొని వేసుకుంటే సరిపోద్ది. అండ్ నెక్స్ట్ సోప్ మౌల్డ్స్ ఇవి కూడా నేను ఆన్లైన్ అమెజాన్ అంటే తెప్పించాను. ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇలా మన సోప్ బేస్ని సోప్ మౌల్డ్స్లో వేసుకొని 1 hour వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి. రీఫ్రిజర్లో పెట్టి తీస్తే మన సోప్ రెడీ అవుతుంది. వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన సోప్ ఇలా ఉంది. నెక్స్ట్ చూసారా, ఈజీగా బయటకు వచ్చేస్తుంది. దానికి మతుకు సిలికాన్ మౌల్డ్ కాబట్టి. సో ముల్తాని ఇంకా ఓట్మీల్ సోప్ రెడీ. వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇదండి హోమ్మేడ్ సోప్. నాకైతే చాలా ఎక్సైటింగ్గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. చూసారుగా ఇంట్లోనే ఈజీగా ఎలా సూప్ ప్రిపేర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.